ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యముని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మన ప్రభువు మనకు అనుగ్రహించి గడిచిన దినములన్నీ కూడా ఆయన రెక్కల క్రింద ప్రభు మనకు క్షేమమనిచ్చి, ఆరోగ్యమనిచ్చి, నెమ్మదినిచ్చి, ప్రభు మనకు ఆయుష్కాలమునిచ్చి, ప్రభు మనల్ని సజీవ లెక్కలో నిలుపుతూ వచ్చినారు. మరలా ఈ దినము కూడా ఆయన కృపను మనము పొందుకున్నట్లు, ఆయన వాత్సల్యం, దేవుని యొక్క ప్రేమను రుచి చూచి మనం తెలుసుకున్నట్లు కృపతో, ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రభు చూపుతున్న కృప కొరకు, ఆయన ప్రేమ కొరకి ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులముగాను, దేవుని చిత్తమును నెరవేర్చే వారముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు గ్రంథము, యోబు పుస్తకము 27వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, యోబు పుస్తకం, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనములో యోబు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. నా నీతిని విడివక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు అని భక్తుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనము గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, నా నీతిని విడువక గట్టిగా నేను పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు. అనగా అతనిలో, అతని యొక్క ప్రవర్తనలో, అతని స్వభావంలో ఏ లోపం ఉన్నట్టు కానీ, ఏ తప్పు ఉన్నట్టు కానీ, అతని హృదయం, అతని అంతరాత్మ, అతని ఏ విషయంలో కూడా నీవు తప్పు చేసావు, నీవు దేవునికి విరోధంగా నడుస్తున్నావు, లేకపోతే దేవునికి విరోధంగా నీవు ఈ పని చేసావని నా హృదయం నన్ను నిందించదు అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో ఇటువంటి అనుభవాలను మనము కలిగి ఉండాలి. ప్రభు సన్నిధానములో నీతిని విడువక, నీతి కలిగి, యథార్థత కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునేటువంటి వారలముగా, మన స్వభావం విషయంలో కానీ, మన ప్రవర్తన, మన క్రియల విషయంలో కానీ, మన హృదయం మనలను నిందించనంతగా దేవుని దగ్గర మనం యథార్థముగా మనం నడుచుకోవాలి, నీతి కలిగి మనం నడుచుకోవాలి. అప్పుడే కృపను మనం పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. యోబుని ఎలాగునైతే దేవుడు అతడు కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదముతో ప్రభు నింపి ఉన్నాడు, రెండంతల దీవెనతో ప్రభు నింపి ఉన్నాడు. దేవుడు ఎటువంటి కృపను మనకు కూడా అనుగ్రహించగలడు. అటువంటి ఆశీర్వాదములను మనము కూడా సంపాదించుకొనగలుగుటకు ప్రభు మనకి సహాయం చేయగలుగుతారు. ఇప్పుడనగా నీతిని విడువక మనము గట్టిగా పట్టుకోవాలట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానములో నీతిని, యథార్థతను, ఆ పై వచనాన్ని మనం చూసినప్పుడు, యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినప్పుడు యోబు అంటున్నాడు కదా, మరణము వరకు, నా మరణము వరకు నేను ఎంత మాత్రమున కూడా యథార్థతను విడువను అని భక్తుడు మాట్లాడుచున్నాడు. యథార్థతను, నీతిని, భక్తిని అతడు కలిగి ఉండటం మూలముగానే దేవుడు అతని శ్రమలలో, అతని శోధనలలో దేవుడు అతనికి సహాయకుడిగా ఉండి, దేవుడు అతని పక్షముగా ఉండి, దేవుడు అతనికి జయమును అనుగ్రహించి, దేవుడు తన రెండంతల దీవెనతో, రెండంతల ఆశీర్వాదముతో ప్రభు యోబును నింపగలిగినాడు. ఈ మాటలను ఈ వచనంలో మనం చదువుతున్న ఈ మాటలన్నిటినీ కూడా యోబు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? అతడు శ్రమలో ఉండి, అతడు శోధనలో ఉండి, ఎంతో బాధను అనుభవిస్తూ, ఎంతో వ్యాధి చేత, ఎంతో శ్రమ చేత అతడు బాధింపబడుతూ అతడు ఈ మాటలను మాట్లాడుతున్నాడు. నేను నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుందును, నా మరణము వరకు కూడా యథార్థతను నేను విడువను, యథార్థముగానే నేను నడుచుకొనగలుగుతాను, నీతిని నేను నడుచుకున్నాను, నీతి కలిగి నేను నడుచుకుంటానని యోబు దేవుని సన్నిధానంలో అతడు పలుకుతున్నాడు. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా నీతిని, యథార్థతను ప్రభు దగ్గర మనము కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు రాకడలో మనం ఎత్తబడగలుగుతాం, ప్రభు యొక్క ముఖమును మనం చూడగలుగుతాం, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేయగలుగుతారని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నది. ఈ రోజున అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతి లేనటువంటి వారులుగా,
దేవుని దగ్గరకు వచ్చి యథార్థత కలిగి ఉండలేనటువంటి వారులుగా, దేవుని దగ్గరకు వచ్చి నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవునికి లోబడేటువంటి మనసు, ఇటువంటి స్వభావమును కనపరచలేని వారులుగా కనబడుతున్నారు. వారి యొక్క స్వభావం విషయంలో, వారి యొక్క ప్రవర్తన విషయంలో, వారి హృదయమే వారిని నిందించే విధముగా ఈ రోజున నీ కుమారులు మనము కూడా కనబడుతూ ఉంటాం. ప్రియులారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను ఒకసారి మనం పరిశీలించుకునేటప్పుడు మన హృదయము మనలను నిందించిందా? మన హృదయము మనలో పాపం ఉన్నది, మనలో అతిక్రమమును మనము కలిగి ఉన్నాం, దేవునికి విరోధమైనది మనము చేస్తున్నాం, దేవునికి ఆయాసకరమైనది మనము చేస్తున్నామని మన హృదయం ఒకవేళ మనల్ని నిందించినట్లయితే దేవుని కృపను మనము కోల్పోతాం, దేవుని యొక్క ఆశీర్వాదములను మనము కోల్పోతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దీవెనలను మనం సంపాదించుకున్న లేనటువంటి వాటిలుగా మనము కనబడతాం. అనేక మార్లు మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతిని విడిచి, యథార్థతను విడిచి అనేక మార్లు మనం నడుస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు వస్తున్నప్పటికీ ఈ రోజుల్లో కూడా అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర, దేవుని మందిరంలో, దేవుని సేవకుల దగ్గర, దేవుని యొక్క ఆలయంలో యథార్థత లేనటువంటి వారులుగా కనబడతారు, నీతి లేనటువంటి వాళ్ళగా కనబడతారు. లేకపోతే వెలుపలికి వెళ్ళినప్పుడు ఏ స్థలములో ఉండినప్పటికీ, ఎక్కడ ఉండినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ నీతిని, యథార్థతను మనం కలిగి ఉండాలట. అప్పుడే దేవుని కృపను మనం పొందుకొనగలుగుతాం, దేవుని ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాం. దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి కూడా, శోధనలన్నిటిలో నుండి కూడా, ఇబ్బందులు, ఇరుకుల, కష్ట నష్టములన్నిటిలో నుండి కూడా ప్రభు మనలను విడిపించగలుగుతాడు. ఎప్పుడనగా నీతిని మనము గట్టిగా పట్టుకోవాలట, నీతి కలిగి నడుచుకోవాలట, యథార్థత కలిగి నడుచుకోవాలట. కనుక అటువంటి జీవితం, అటువంటి స్వభావములను, నీతిని, యథార్థతను కలిగి ప్రభు దగ్గర నమ్మకముగా నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, నాడన్న యోబు పలుకుతున్నట్లుగా, నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకుందునని యోబు పలుకుతున్నట్లుగా మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ సన్నిధానములో నీతి కలిగి, మా యొక్క అంత్య దినము వరకు, నిరాకడ దినము వరకు కూడా యథార్థతను కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నీ చిత్తమును నెరవేర్చుచు మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామములో ప్రభువా ప్రతి శ్రమలో నుండి, ప్రతి శోధన నుండి మాకు విడుదలను కలుగు చేసి, జయమును కలుగు చేసి, నీతి కలిగి, యథార్థత కలిగి నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. ఏ విషయంలో కూడా మా హృదయం మమ్మల్ని నిందింపనంతగా అటువంటి భయభక్తులు కలిగిన జీవితమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో కూడా మేము పాపమును చేసినామని, మాలో అతిక్రమము కనబడుతుందని మా హృదయం మమ్మల్ని నిందించినటువంటి భక్తిని, అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని నింపండి. ఏ స్థలమునకు వెళ్ళినప్పటికీ మీ కనులు మమ్మల్ని చూస్తూ ఉన్నాయని, నీ కను దృష్టి మా మీద ఉన్నదని భయభక్తులు కలిగి, నీతి కలిగి మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో నింపండి, దయతో నింపండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, మీ నీతి రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, యథార్థతగా నీతి కలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.